ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ సమయంలో మీరందరూ దేవుని వాక్యం దగ్గరికి వచ్చి దేవుని మాటలు వినడం ఎంతో క్షేమకరం, ఎంతో ఆశీర్వాదకరం. ప్రియమైన వాళ్ళారా, ప్రతిరోజు వాక్యం వింటున్న మీ అందరితో ప్రభు ఉండునుగాక. మీ అందరూ దేవుని చేత ఆదరించబడి దేవుని చేత దీవించబడుదురుగాక. దేవుడు మీ కుటుంబాలను చక్కగా తన వాక్యముతో ఆదరించునుగాక. రండి, ఆదికాండము 26వ అధ్యాయము నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా మీరు చక్కగా ఎవరి గురించి అయితే ప్రార్థన చేయాలో వారి పేరు, వారి ప్రాంతం చాలా అవసరం, అవి పంపించండి. మా 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 కుమార్తె వివాహం కొరకు అని పెడతారులే, కానీ అయితే కుమార్తె పేరు ఏమని ప్రార్థన చేయాలి అసలు మీ పేరు మాకు తెలియదు. అసలు ఐడిలో ఏదో పేరు ఉంటుంది, అది మీ కుమార్తె పేరు, మీ పేరు, మీ పిల్లల మనవరాల పేరు అర్థం కాదు. కాబట్టి అలా మేము చేసామనుకోండి బాగుండదు అనమాట. కాబట్టి అర్థవంతంగా మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు పంపించండి. మరలా చెప్తున్నాను, ఎవరి గురించి ప్రార్థన చేయాలో వారి పేరు ఖచ్చితంగా, మీ ప్రాంతం మెన్షన్ చెప్పినా పర్లేదు, కానీ మీ పేరు మాత్రం ఖచ్చితంగా, వాళ్ళ పేరు మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి. రండి, ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం కింది భాగం. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. కాబట్టి గమనించండి, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మనల్ని భయపెట్టే సందర్భాలు లేకుండా భూలోకంలో ఏం లేవు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మన ధైర్యం ఏంటంటే ప్రభువే. ఇస్సాకు తండ్రి లేడు, చనిపోయాడు. తల్లి చనిపోయింది, భార్య తను. అంటే ఇప్పుడు భయపెట్టే వాళ్ళు ఎక్కువ అవుతారా తక్కువ అవుతారా? ఎందుకంటే తండ్రి ఉన్నప్పుడు కొంచెం భయపడతారు. అబ్రహాముకు అందరూ భయపడేవారు. ఇప్పుడు కొంత ఎడమైపు, ఎందుకంటే అబ్రహాము మంచి యోధుడు, పోరాట యోధుడు, యుద్ధవీరుడు. కాబట్టి కొంత ఇబ్బంది అయిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, ఏ దేశమందు ఉన్నవాడై దేవుడు ఐగుప్తునికి వెళ్ళమన్నాడు, ఆ ప్రాంతంలో ఉంటూ వచ్చాడు. నూరంతల ఫలం ఒక్కసారి పొందాడా? ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒక పంట పండించాలంటే నీరు కావాలి, నీరు అవసరం. కాబట్టి ఇప్పుడు బావులు, ఏ బావులైతే అబ్రహాము తవ్వాడో, నిజంగా ఆ బావులు ఫిలిస్తీన్లు పూర్తి చేశారు, మన్ను పోసి పూర్తి చేశారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా ప్రియమైన వాళ్ళరా నిజంగా ఇప్పుడు ఆ బావులన్నీ త్రవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి, జగడం ఏర్పడుతుంది, విరోధం ఏర్పడుతూ ఉంది, ఎడమ ఇలా ఎన్నో విధాలుగా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. అవును, నిజమే. చాలామంది దౌర్జన్యం చేస్తూ ఉంటారు మన మీద తగులాడుతుంటారు, విరోధంగా మాట్లాడుతుంటారు. అయితే ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇస్సాకుతో దేవుడు చెప్పాడు, ఇస్సాకు నేను నీకు తోడై ఉన్నానయ్యా, భయపడకు. ఎవరు నీ మీదకి వచ్చినా ఏమీ చేయలేరు నిన్ను, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. ఎవరొస్తే ఏంటి? అర్థమైందా? ఎవరొస్తే ఏంటి? అభిమేలెకు వస్తే ఏంటి? ఎవరొస్తే ఏంటి? ఎందుకంటే నేను నీతో ఉన్నాను. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే 26వ అధ్యాయము 28వ వచనంలో, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉంటే చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమి చేయక నిన్ను సమాధానముగా పంపివేసింది కనుక నీవు మాకు కీడు చేయకున్నట్లు భయపడి వచ్చారు. ఏంటి, ఒక్కడికి ఇంతమంది భయపడ్డారా? వింటున్నారా? మీరు వాక్యం వింటున్నారా? భయపడి నీ ద్వారా మాకు ఏదైనా కీడు జరుగుద్దేమో అని భయపడ్డారు. అయ్యో దేవుడా, చూసినారా? అంటే
లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు శక్తి గలవాడని మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఏమండి, ఈ లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని ఆ రోజు అబీమెలెకు తెలుసుకున్నాడండి. రాహాబు కూడా తెలుసుకుంది. మీ దేవుడు ఎంత గొప్పవాడు, మీ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు. రాహాబు ఎంత గొప్ప మాటలు మాట్లాడింది. మీ ఎదుట ఎవరికి ధైర్యం చాలదు, మీ ఎదుట మాట్లాడాలంటే ఎవరికి ధైర్యం చాలదు, గుండెలు నీరైపోతాయి. నిజంగా ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు అన్యుడు కూడా మారుతాడండి. మరి ప్రభువుని మనం చూపించాలి కదా లోకానికి. మనల్ని చూపించుకుంటే ఏమొస్తుందండి? ఎప్పుడు మనల్ని చూపించుకొని సరిపోయాం. మనకున్న ప్రాపర్టీసు, మనకున్న ఆస్తులు, మనకున్న 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 ఇదిగోండి ఇది 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 అని మనకున్నవి చూపించుకొని సరిపోయా. ప్రభుని ఎప్పుడు చూపించాలి మనం? ఎక్కడ చూపిస్తున్నాం? ఇస్సాకులో ప్రభు కనబడ్డాడు. అబ్బా, ఎంత మంచి విషయం అండి ఇది. ఒక్కడికి ఇంతమంది భయపడ్డారండి. ఎందుకు? అతనికి దేవుడు తోడై ఉన్నాడు. అతనికి దేవుడు తోడై ఉన్నాడు. అందుకే అందరూ భయపడిపోయారు. అందుకే ఇప్పుడు సమాధానం కోసం వస్తున్నారు. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే లోకానికి మనం భయపడాల్సి వస్తుంది. నేటి క్రైస్తవ్యము అవమానపాలుగా ఎవరో లోకస్తుడికి మనం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పాత నిబంధన పాతకాలంలో భక్తులు ఎంతోమంది ప్రభువుని చూపిస్తూ అనేక మందిని నిజంగా చక్రవర్తులను సైతం కిందికి దింపగలిగితే, ఈరోజు పనికిమాలిన ఆ రోడ్డమ్మడి పోయేవాడు కూడా యేసును గురించి మాట్లాడేవాడు అయిపోయాడు. కారణం మనమే కదా. మనమే కదా తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఓ దైవ సేవకుడా. ఈరోజు కొట్టుకుంటున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో ఉంది నేటి సంఘం. ఎన్నో చిత్ర విచిత్రాల మీద ఉంది, ఎన్నో రకాల పరిస్థితుల మీద. కాబట్టి చాలా జాగ్రత్తగా మనందరం కూడా. కాబట్టి ఎవరినో ఏదో భయపెడదామని కాదు, మనలో ఉన్న ప్రభువుని చూసి వాళ్ళే భయపడతారు. ఇప్పుడు భయపెడదామని వెళ్తున్నారు, ఎవరేం చేయలేరు. కాబట్టి మనందరం కూడా బహు జాగ్రత్త కలిగి ముందుకెళ్దాం. ఇస్సాకును వారు ఏం చేయలేరు, భయపెట్టాలని జగడం వేసుకున్నారు, విరోధంగా మాట్లాడారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా ప్రభు అతనికి తోడై ఉన్నాడు, నూరంతల ఫలం పొందాడు. ఈరోజు ప్రభు నీకు తోడుగా లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమే చెప్తున్నాను. ఎవరైనా పర్లేదు, ఏ సేవకునైనా పర్లేదు, ఏ విశ్వాసమైనా, ఎన్ని సంవత్సరాల సంఘ పెద్దమైనా పర్లేదు, ప్రభు నీకు తోడై ఉండాలి. ప్రభు నీకు తోడై ఉండాలంటే ప్రభువును నిజంగా చెప్తున్నాను, బైబిల్లో నుంచి ఆ రోజు శిష్యులు కూడా భయపడ్డారు. గాలికి భయపడ్డారు, తుఫానుకు భయపడ్డారు. అర్థమైందా? తుఫానుకు భయపడ్డారు. ఎప్పుడైతే పేతురు మత్తయి సువార్త 14వ అధ్యాయం గాలిని చూశాడు, భయపడిపోయాడు, మునిగిపోతాడు. ఈ లోకంలో ఉన్న వాటికి భయపడితే మునిగిపోతాం. అర్థమైందా? ఈ లోకంలో ఉన్న వాటికి నేను భయపడితే మునిగిపోతాం. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉన్నాం. బహు జాగ్రత్త కలిగి మనం లోకంలో ఉన్న వాటికి భయపడక ప్రభువుకు భయపడుతూ మనం ముందుకెళ్ళడం ద్వారా, ఆ రోజు ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడో, భయపడకు అని చెప్పాడో, ధైర్యంగా ఉన్నాడు ఇస్సాకు. అందుకే నూరంతల ఫలము, శత్రువు వచ్చి సమాధాన పడ్డాడు, ఎంత క్షేమాన్ని చూశాడు. అలా మన జీవితంలో ఇలాంటి క్షేమాన్ని చూసుదుంగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకెంతో వందనములు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని, మా ప్రియులను, క్రైస్తవ సంఘాన్ని నాయన భయపెట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మీరు కృప దయచేయండి నాయన. మాతో మీరు ఉండాలి ప్రభు, మీ సన్నిధి ఉండాలి, సహాయం చేయండి. మీరుంటే లోకమంతా భయపడాల్సిందే. మీరు లేకుండా మేము ఎంత ప్రయాసపడ్డ వ్యర్థమే. కాబట్టి అన్ని విషయాల్లో మీ కృపను కోరుతున్నాం, మీ దయను కోరుతున్నాం, సహాయం చేయండి నాయన. నేటి సంఘం మీద ఎన్నో పరిస్థితులు, సంఘాన్ని బాధ పెట్టేవారు లేకపోలేదు ఉన్నారు, సంఘాన్ని పాడు చేసేవారు లేకపోలేదు ఉన్నారు. ప్రభు, మీరు కృప చూపండి, సహాయం చేయండి. దయగల తండ్రి, మీ సహాయాన్ని కోరుతున్నాను, మీ కృపను కోరుతున్నాను, మీరు సహాయం చేయండి. ఈ విధంగా ఓ ప్రభువా, గాలిని చూసి పేతురు మునిగిపోయాడు.
నాయన లోకాన్ని చూస్తే, లోకంలో ఉన్న వాటిని చూస్తే మేము మునిగిపోతాం. సహాయం చేయండి. మా ప్రియులను ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా నాయన నాయన సహోదరి విజయ్ కుమార్ అనుకుంటాను, మరి తన జాబ్ కొరకు ప్రార్థించమని నేను రిక్వెస్ట్ పంపించారు. సహాయం చేయండి. ఈ విధంగా పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తూ సహాయం చేయండి. సిస్టర్ సుజాత గారు, తన ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ఆయన కృప చూపండి. ఈ విధంగా నా తండ్రి, నా నా ప్రభువా, నేను ఒక సహోదరి కూడా నా మ్యారేజ్ కొరకు ప్రార్థించమని పంపించారు. ఆయన లత అనుకుంటాను, మరి తన కొరకు ప్రార్థన చేస్తున్నాను. తనకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం హగ్గై 2:23 నెరవేర్చండి. దాన్ని సహాయం చేయండి. ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరుతున్నాం, క్లియారిటీగా చక్కగా పంపించడానికి కూడా సహాయం చేయండి. గతంలో ప్రార్థన అవసరం కోరిన బిడ్డలందరినీ కూడా ఆదరించమని, మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఈ వాక్యం వింటున్న వారందరూ దీవించబట్టుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.